హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాక్స్. నేను మీలానే ఈరోజు వీడియోలో టొమాటో పప్పు ఏఎంసీకి ఒకవేళ 3 మినిట్స్లో ఎలా చేసుకోవాలని చెప్పేసి చూపిస్తాను. అది తక్కువ టైంలోనే స్టవ్ మీద అలా పెట్టామా వెంటనే పోయి ఆఫ్ చేసామా స్టవ్ అలా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏఎంసీకి ఒకవేళ ఎలా చేయాలో నేను చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను 24 సెంటీమీటర్ రోస్టర్ తీసుకున్నా. దీంట్లో ఒక కప్ అంతా కందిపప్పు నానబెట్టేసుకొని కడిగేసి ఇందులో వేసుకుంటున్నా. ఇందులో ఒక టమాటో పెద్దది కట్ చేసి ఇందులో వేసుకొని, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోండి. ఒక 7-8 వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం జీలకర్ర, చింతపండు, కొంచెం పసుపు వేసుకోండి. ఎంత బాగుంటుందంటే టమాటో పప్పు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కారం వేసుకోండి. ఇంతే ఇంగ్రీడియంట్స్ అండి, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒక కప్పుకి ఒక గ్లాస్ వాటరే సరిపోతుంది. ఎక్కువ కూడా వేయకండి, సరిగా పప్పు ఉడకదు. చూడండి, ఇది సెక్విక్ లిడ్ అనమాట. ఏఎంసీకి ఒకవేళ 24 సెంటీమీటర్ సెక్విక్ లిడ్. నేను తీసుకున్నది 24 సెంటీమీటర్ రోస్టర్లో చేసుకుంటున్నాను. ఓన్లీ ఒక కప్పుకి ఒక గ్లాస్ వాటరే వేసుకున్నాను. చూడండి, ఇలా లాక్ వేసేయాలి. ఇలా కొంచెం పైన ప్రెస్ చేసుకొని లాక్ చేసామంటే తర్వాత రాదు అది. ఈ మీటర్ ఉంది చూడండి, రెడ్ మీటర్, ఇది టర్బో వరకు రావాలి. పప్పు, రైసు, మటను, చికెను ఇలా ఏమైనా చేసుకునేటప్పుడు టర్బో వరకు రావాలన్నమాట. టర్బో దాకా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, కొంచెం ఎయిర్ అనేది పోతుంది ఆ ఎల్లో కలర్ బటన్ దగ్గర. అక్కడ పోయిన తర్వాత ఒక 2 మినిట్స్ రెస్ట్ వదిలేసేయండి. మనకి 2 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది పప్పు అంతా. 2 మినిట్స్ కొంచెం ఆ రెడ్ కలర్ బటన్ బ్యాక్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ అవుతుంది. ఆ ఎయిర్ లోపల ఉంటే అస్సలు ఓపెన్ అవ్వదు. కొంచెం బ్యాక్ వచ్చిన తర్వాత మీటరు ఓపెన్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. కొంచెం ఆయిలు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ముఖ్యంగా టమాటో పప్పుకి తెల్లగడ్డలు అలాగే జీలకర్ర దంచి వేసుకోండి. కొంచెం బాగా వేయించుకున్న తర్వాత ఈ పప్పులో యాడ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్గా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది సూపర్. ఏఎంసీ కుక్ వేర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నంబర్స్ను కాంటాక్ట్ అవ్వండి. 2-3 మినిట్స్లోనే కుక్ చేసుకోవచ్చు. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.